వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరా? అయితే ఏంటి, నాతో మాట్లాడండి. ఇక్కడ అమ్మాయిలు, ఆంటీలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. వాళ్ళతో నీ ఇష్టం. రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడేయచ్చు. పైగా నువ్వు నలుపైనా తెలుపైనా రంగుతో పనే లేదనేలా ఉంటారు ఇక్కడ. ఆటగాడివే. హైదరాబాద్ లో యాంటీస్ తో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్ అందరూ ఉంటారు. మరి వీళ్ళతో నిజంగా మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ మీ ఫోన్ లో ఉండాలి, అంతే. హైదరాబాద్ సిపి సజ్జనార్ తాజాగా తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది మనం మాట్లాడుకునే ముందు హ్యాట్స్ ఆఫ్ సజ్జనార్ గారు. ఇలాంటి ట్వీట్ ద్వారా మీరు ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటు యువతను అప్రమత్తం చేశారు. అనేక మంది ఇలాంటి ఘటనలు మోసపోతూ ఉంటారు. వాళ్ళందరిలో ఒక అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతే స్థాయిలో ఎవరైతే ఇప్పటికే బాధితులు ఉన్నారో వారికి ఒక భరోసా ఇచ్చారు. ఇంతకే ఆ పోస్ట్లో ఏముందనేది మనం మాట్లాడుకుంటే, ఒక హస్కీ వీడియోతో సజ్జనార్ పోస్ట్ అనేది ఉంది. ఆ హస్కీ వీడియోలో అందమైన అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఒంటరిగా ఉన్నారా? మీరు ఒంటరిగా ఉంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ రంగులో ఉన్నా మీరు సంబంధం లేదు. మీరు హాయిగా మాట్లాడవచ్చు, ఫ్రీగా మాట్లాడవచ్చు. అర్ధరాత్రి అయినా 2 దాటిన తర్వాత అయినా ఎనీ టైం మీరు కాల్ చేసి అందమైన ఆంటీలతో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అంటూ కూడా హస్కీ వాయిస్తో ఆ వీడియోలో మాట్లాడుతుంటారు మహిళలు. ఇలా సజ్జనార్ పోస్ట్ చేసిన ఇలాంటి వీడియోలు చాలామంది చూసే ఉంటారు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టా అకౌంట్స్లో, ఫేస్బుక్లో. వాళ్ళంతా కూడా ఎంతో అందంగా ఉంటారు. వాళ్ళు యువతని ఆకర్షించేలాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒంటరిగా ఉంటే వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందమైన ఆంటీలు ఎనీ టైం మీతో మాట్లాడుతూ ఉంటారు. కేవలం 16 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అంటూ కూడా ఈ వీడియోలో చెప్తుంటారు. ఇలాంటి వీడియోలు చూసి చాలామంది మోసపోతున్నారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఏం జరుగుతుందంటే, ప్రధానంగా ఒక్కసారి మీరు వాళ్ళు చెప్పినట్టుగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ కాంటాక్ట్స్ లిస్ట్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ గ్యాలరీలో ఏముందో వాళ్ళు నేరుగా చూసేలాగా వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది. దీంతో వాళ్ళు ఎనీ టైం మీ కాంటాక్ట్స్లో ఎవరికైనా మీ సమాచారాన్ని చేరవేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రధానంగా ఈ యాప్ల ద్వారా జరుగుతున్న మోసం ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే ఆ మాటలు, ఆ వీడియోలు విని ఆ వీడియోలో మాట్లాడుతున్న అందమైన అమ్మాయిల హస్కీ వాయిస్ని విని యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో, యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఒకటి మన కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. 2 ఎప్పుడైతే మీరు కాల్ చేసి మాట్లాడతారో అవతల వ్యక్తులకి, అంటే అక్కడ అందమైన ఆంటీ మీకు కనిపించక ముందే జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు కాల్ చేసిన వెంటనే, వీడియో కాల్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఒక న్యూడ్ వీడియో మీకు కనిపిస్తుంది. ఆ న్యూడ్ వీడియో కనిపించిన వెంటనే కాల్ కట్ అయిపోతుంది. అలా ఆ క్షణాల్లో ఏం జరుగుతుందంటే, మీరు వీడియో కాల్ ఆన్ చేసిన వెంటనే మీ ఫేస్, మొత్తం మీరు ఎలా ఉన్నారో అలా రికార్డ్ అయిపోతుంది. పక్కనే న్యూడ్ వీడియో ఒకటి కనిపిస్తుంది మీకు. ఈ 2 కూడా వాళ్ళు స్క్రీన్ రికార్డ్ పెట్టేస్తారు. స్క్రీన్ రికార్డ్ పెట్టి దాన్ని మార్ఫింగ్ చేసి మీరు ఒక న్యూడ్గా ఉన్నాక యువతితో, అమ్మాయితో, మైనర్తో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు మార్ఫింగ్ చేస్తారు. అలా మార్ఫింగ్ చేసిన వీడియోని తిరిగి మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తారు. అంటే మీరు న్యూడ్గా ఉన్న ఒక మహిళతో, ఒక యువతతో మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మీ వాట్సాప్ పంపిస్తారో అక్కడి నుంచి వాళ్ళు మీతో చాటింగ్ చేయడం మొదలు పెడతారు. మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని ఇప్పటికే మా దగ్గర ఉన్న మీ కాంటాక్ట్స్ అందరికీ కూడా షేర్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఇలా ఒక్కసారి మీరు వాళ్ళకి భయపడి, ఈ వీడియో ఒకవేళ నా స్నేహితులకి, బంధువులకి వెళ్తుందని చెప్పి మీరు భయపడి వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడితే అది 1,00,000తో ఆగదు. 1,00,000, 10 లక్షలు, కోట్లాది రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఉన్నారు. ఎందుకంటే పరువు పోతుందని చెప్పి నమ్మి. దీంతో ఎప్పుడైతే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో ఒక పక్క మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. రెండోది, మీరు పూర్తిగా మోసపోయామని తెలుసుకునేసరికి అప్పటికే మీరు ఏం దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారు. అంటే ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని, లక్షలాది మందిని ఇలా హనీ ట్రాప్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షించే వీడియోలు పెట్టి మోసం చేస్తున్నారనేది సజ్జనార్ ట్వీట్ సారాంశం. ఎవరు అలా మోసపోవద్దని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఏవైతే మీరు సోషల్ మీడియాలో ఆ వీడియోలు చూస్తున్నారో అవన్నీ కూడా అందమైన అమ్మాయిలు కాదు. వాళ్ళందరూ కూడా కేవలం హస్కీ వాయిస్లు మాత్రమే. మీరు చూస్తున్న అమ్మాయిలు అంటే చార్మినార్ బ్యాక్గ్రౌండ్లో అనేక చోట్ల ఒక అందమైన బ్యాక్గ్రౌండ్స్ పెట్టి ఒక అందంగా ఉండే అమ్మాయి కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే మీరు ఎనీ టైం ఆంటీలతో మాట్లాడండి. అందమైన ఆంటీలంతా కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఉంటారు, కాంటాక్ట్స్ ఉంటాయి, నేరుగా మాట్లాడచ్చు, ఎనీ టైం చాట్ చేయొచ్చు అని కూడా ఆ యువతలు చెప్తుంటారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ అందమైన యువతలు కాదు. అలా అనుకుంటే మీరు పొరపడినట్టే. అవన్నీ కూడా ఏఐ క్రియేటెడ్ వీడియోస్.
చాలామంది అది తెలియక నమ్మేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇలా మోసపోతూనే ఉన్నారు. కంటిన్యూగా ముఖ్యంగా ఇలాంటి తరహా మోసాలు హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం 16 రూపాయల్లోనే చాట్ చేయొచ్చు అనుకుంటే అది పొరపాటే. కేవలం వాళ్ళు మోసం చేయడానికే ఇలా ట్రాప్ చేస్తుంటారు. ఈ విధంగా ట్రాప్ చేసిన తర్వాత మీ దగ్గర డబ్బులు రాబట్టడం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. దీన్ని సెక్స్టార్షన్ అంటారు. ఇలా వాళ్ళని మోసం చేస్తూ వస్తున్న ఘటనలు తరచూ జరుగుతుండడంతో సజ్జనార్ ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సోషల్ మీడియాలో వీడియోస్ నమ్మి మీరు ఏ యాప్ కూడా డౌన్లోడ్ చేయొద్దు. అలా డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్ మీరే ఖాళీ చేసుకున్నట్టే. ఎవరన్నా ఇప్పటికే బాధితులుగా ఉండుంటే వాళ్ళు 1930 నెంబర్కి సంప్రదిస్తే పోలీసులు వాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళ డబ్బులు వెనక్కి రాబట్టే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారనేది సజ్జనార్ ట్వీట్ సారాంశం. ఆయన ఏదైతే ఆ పోస్ట్లో ఆ వీడియోను కూడా జత చేశారు. హస్కీ వాయిస్తో ఉన్న అమ్మాయిలు ఏవైతే మీరు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటామో ఆ వీడియోలు కూడా ఆయన ఆ పోస్ట్లో జత చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా అలర్ట్ అవ్వాలి. ఎవరు నమ్మి మోసపోద్దు. ఎనీ టైం ఖాళీగా ఉన్నాం కదా, మాట్లాడేద్దాం, అందమైన ఆంటీలు అమ్మాయిలు దొరికేస్తారు కదా అని మీరు నమ్మి ఆ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ పని ఖతం. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇలా యువతని అప్రమత్తం చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా కొంత అవగాహన కల్పించిన సజ్జనార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏదైతే ఆయన పోస్ట్ చేశారో ఆ పోస్ట్ కింద కొంతమంది స్పందిస్తున్నారు. చాలామంది వీడియోలు కూడా పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మోసపోయిన వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. అయితే ముఖ్యంగా అందులో కొంతమంది అక్కడ ఎవరైతే ఆ వీడియోలో కనిపిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా అమాయకంగా కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా ఇక్కడ చెప్పేది ఒకటే, వాళ్ళు అమ్మాయిలు కాదు, అవన్నీ ఏఐ క్రియేటెడ్ వీడియోస్. కాబట్టి వాళ్ళు అమ్మాయిలు అనుకుంటేనే మీరు బోల్తా పడ్డట్టు. సో బి అలర్ట్. శేషు విపి దేశం, హైదరాబాద్.